నేను నిరుపం కలిసి ధర్మస్థల టెంపుల్ కి వెళ్తున్నాము. నాకు తెలియదు బేసిక్ గా మంజునాథ చెప్పేదాకా నాకు తెలియదు. ఏంటన్నా చిరాగ్గా ఉన్నా? మైసూర్ జూ చూడ్డానికి నీ ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ. అగ్నిస్ఖలన సందత్తరిగు వర్గ ప్రళయన ఛత్రపతి మధ్యందిన Veerappan became old, now latest Pushpa. పుష్పరాజ్ అంటే లైక్ ఆ క్లౌడ్స్ మధ్యలో అలా నడుచుకుంటూ వెళ్ళాలి అని. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. మన ఇద్దరం ఇలా వాక్ చేస్తున్నాం. ఇట్ ఈస్ డ్రిజిలింగ్. నా కోసం ఏ పాట పాడాలనుకుంటా? నంది కొండ వాగుల్లోన నల్ల తుమ్మ నీడల్లో నువ్వు నువ్వు నువ్వే నువ్వు. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏంటి? హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంజుల నిరుపం. నేను నిరుపం కలిసి ధర్మస్థల టెంపుల్ కి వెళ్తున్నాము. ధర్మస్థలకి డైరెక్ట్ ఫ్లైట్ లేదు కాబట్టి మైసూర్కి వెళ్ళి మైసూర్ నుంచి ధర్మస్థల వెళ్తున్నాం. ధర్మస్థల ఎక్కడ ఉందో నీకు తెలుసు, జనం అందరికి ధర్మస్థల ఎక్కడ ఉందో తెలియాలని రూల్ ఉందా? ముందు అది ఎక్కడ ఉందో చెప్పు. అరే ఇది తిరుపతి లాగా ధర్మస్థల కూడా కర్ణాటకలో వన్ ఆఫ్ ద ఫేమస్ హిస్టరీ ఉన్న టెంపుల్. సో అది ఆబ్వియస్లీ అందరికి తెలిసి ఉంటుంది అని అనుకుంటున్నాను. నాకు తెలియదు బేసిక్ గా. మంజునాథ చెప్పేదాకా నాకు తెలియదు. ఏంటన్నా చిరాగ్గా ఉన్నా? కాబట్టి నాలాగా అజ్ఞానులు చాలా మంది ఉంటారు, తెలియని వాళ్ళు. నువ్వు కర్ణాటక నుంచి వచ్చావు కాబట్టి కర్ణాటకలో ఏం ఫేమస్ నీకు తెలుసు, బట్ అందరికీ అది తెలియాలని లేదు. మనం మంజునాథ మూవీ చూసామా? అందులో ఉంది కదా. సర్లే, కర్ణాటకలో ఉన్న ధర్మస్థల టెంపుల్ కి వెళ్తున్నాము. సో మన ఆంధ్రకి వెళ్తున్నామా? ఫ్లైట్ లో వెళ్తున్నాము ఆబ్వియస్లీ. కార్ లో ఇంట్రొడక్షన్ చెప్తావేంటి? చెప్పి డీటెయిల్ గా చెప్పు, ఎలా అర్థం అవుతుంది? వ్యూవర్స్ ఎంత కన్ఫ్యూజ్ చేస్తావు నువ్వు. ఎయిర్పోర్ట్ లో మనకి చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది. కొన్నిసార్లు మనకి టైం ఉంటుంది, టైం ఉండకపోవచ్చు మాట్లాడడానికి. బికాజ్ అక్కడ ఉన్న జనాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. కాబట్టి కార్లోనే స్టార్ట్ చేసేసాను అంతే. విషయం చెప్తావు, ఎందుకు ఈ సోదంతా? ఈ తొక్కలో మీటింగ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. చెప్పాను కదా టెంపుల్ ఇంట్రో చెప్పమంటే నువ్వు ఎలా వెళ్తున్నావు, దేని మీద వెళ్తున్నావు, ఇవన్నీ ఎందుకు చెప్తావు? నువ్వే కదా అడిగావు. ఏంటో ఎలా ఎడ్యుకేట్ చేయాలో నాకు అర్థం అవట్లా జనాలు. సరే నువ్వు చేయి, ఎడ్యుకేట్ నువ్వు చేయి. చెప్పు, ఏదో చెప్తున్నావు కదా. స్టార్ట్ చేసాక నేను ఎలా కంటిన్యూ చేస్తాను? మరి ఏంటి, నువ్వే కదా ఎలా ఎడ్యుకేట్ చేయాలో తెలియట్లేదు. నువ్వు చేయి, మేము చూస్తాం, నేర్చుకుంటాం. చెప్పు చెప్పు, నేర్చుకుంటాం. సరే నేర్పిస్తాలే కానీ ఇప్పుడు చెప్పు. నువ్వు నన్ను డిస్టర్బ్ చేసి అన్ని మర్చిపోయేలా చేసావు. నాకు ఇప్పుడు ఏం గుర్తులేదు. అది విషయం చిట్టి పెట్టి చెప్తాను, చిట్టి మర్చిపోయింది. మామూలుగా మాట్లాడడానికి చిట్టేందుకు? సో అది విషయం. సో ధర్మస్థలకి వెళ్తున్నాం కాబట్టి మైసూర్కి వెళ్ళి మైసూర్లో కూడా చాముండి హిల్స్, అది కూడా చాలా ఫేమస్ టెంపుల్. అక్కడ వెళ్ళి అది చూసి వెళ్దాము అని వెళ్తున్నాం అనమాట. మీకు కూడా అందరికీ చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను. నేను మైసూర్ ఎందుకు వెళ్తున్నానంటే, నేను ఎప్పుడు మైసూర్ జూ చూడ్డానికా? నీ ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ. అగ్నిస్ఖలన సందత్తరిగు వర్గ ప్రళయన ఛత్రపతి మధ్యందిన నీ ఫ్రెండ్స్ ని కలవడానికి వెళ్తున్నావా? ఇది కొంచెం హాట్ గా బిహేవ్ చేస్తుంది, ఏమనుకోకండి. నీ ఫ్రెండ్స్ ని చూడడానికి అని చెప్పు. ఎందుకు మొహమాటం? మైసూర్ ఎందుకు వెళ్దాం? అవును, వాళ్ళ చుట్టాలను తీసుకెళ్తున్నాను. వాళ్ళ చుట్టాలను కూడా తీసుకెళ్తాను. ఓకేనా, సరిపోయిందా? నీ ఫ్రెండ్స్ ని చూడడానికి అని చెప్పు. నా చుట్టాలని, నా ఫ్రెండ్స్ ని తీసుకెళ్తానికి వాళ్ళ చుట్టాలని కూడా తీసుకెళ్తాను. తీసుకెళ్ళడం ఏముంది, వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ అక్కడ జూలో. సో నేను మైసూర్ ఎందుకు వెళ్తున్నానంటే మైసూర్ బజ్జీ తినడానికి వెళ్తున్నాను. మైసూర్ పాక్ తినడానికి కాదా? ఈ పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా. నాకు మైసూర్ శారీ కొని పెట్టడానికి కాదా? మైండ్ లో చాలా వస్తున్నాయి. మైసూర్ సిల్క్ సారీ అక్కడ అంటే మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ నేను కట్టుకున్నాను 2-3. నాకైతే ఈ మధ్య మైసూర్ సిల్క్ సారీ చాలా నచ్చుతుంది. ఇన్ ద సెన్స్ సిల్క్ సారీ చాలా సాఫ్ట్గా అలా
కట్టుకున్నట్టే ఫీల్ లేకుండా మంచిగా ఉంటుందని ఈ మధ్య అదే తీసుకుంటున్నాను. ఇప్పుడు మైసూర్కే వెళ్తున్నాను, కొంటానో లేదో తెలియదు, చూడాలి. అవును, మైసూర్ ప్యాలెస్ సంగతి ఏంటి మరి? మైసూర్ ప్యాలెస్ అది చూద్దాం. యాక్చువల్లీ అక్కడ ఫోటోగ్రఫీ అది నాట్ అలౌడ్. ఫోన్ అలౌడ్ లేదు, కెమెరా అలౌడ్ లేదు, ఏమీ అలౌడ్ లేదు. మీకైతే నేను యాక్చువల్లీ అక్కడ వెళ్ళినా ఏం చూపించలేను దగ్గర వెళ్ళాక. మేబీ దూరం నుంచి ఏదైనా తీస్తే తీయొచ్చేమో, నో ఐడియా. అండ్ అక్కడ కేఆర్ఎస్ పార్క్ ఉంది, రాత్రిపూట ఫుల్ లైటింగ్, ఫౌంటైన్, అది కూడా వెరీ ఫేమస్. కేఆర్ఎస్ డ్యామ్ అని చెప్తారు, అది కూడా ఉంది మైసూర్లో. సో బేసిక్గా అన్ని చూసే టైం ఉంటుందా లేదా అనేది తెలీదు. మైసూర్ నుంచి ధర్మస్థల 3.5 hours అనుకుంటా జర్నీ, మళ్ళీ ఆన్ రోడ్ వెళ్ళాలి. సో మైసూర్లోనే మనం సాయంత్రం దాకా టైం పాస్ చేస్తే అక్కడికి వెళ్ళటానికి కష్టం. అవును, అండ్ అట్ ద సేమ్ టైం హైదరాబాద్ నుంచి ఒక్క ఫ్లైటే ఉంది మైసూర్కి, అది కూడా 10:50కి. సో మేము వెళ్ళేసరికి హాఫ్ డే అయిపోతుంది మైసూర్కి. చూడాలి మరి, చూసి ఏం వీలైతే అది చూపిస్తాం. ఓకే. సో ఈ ట్రిప్ కొంచెం అన్ఆర్గనైజ్డ్ గా ఉన్న ట్రిప్, అన్ప్లాన్డ్, బికాజ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ముందే బుక్ చేసుకోవటాలు, ముందే ఈ టైంకి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలన్నంత ప్లాన్డ్ గా లేదు ఈ ట్రిప్. అన్ప్లాన్డ్ ట్రిప్ అన్నట్టు అన్ఆర్గనైజ్డ్ ట్రిప్. కొంతమంది థ్రిల్ కోసం ట్రిప్ని ప్లాన్ చేయకుండా కార్ ఎక్కేసి ఎక్కడంటే అక్కడ వెళ్దాం అనుకుంటారు కదా, అలా మనం అన్ఆర్గనైజ్డ్గా వెళ్తున్నాం. మరి అంత పిచ్చి పిచ్చిగా కాకుండా మనకు ఒక ఐడియా ఉంది కాబట్టి ఎక్కడికి వెళ్ళాలి. స్టే ట్యూన్డ్. చిన్నప్పుడు ఎప్పుడో వచ్చాను అనమాట, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే రావడం. చాలా మంచిగా దర్శనం జరిగింది. ఇప్పుడు అక్కడ మహిషాసుర స్టాచ్యూ కూడా ఉంటుంది. ఇక్కడ చాముండి వచ్చేసి మహిషాసుర మర్దిని కదా, సో అందుకని మహిషాసుర స్టాచ్యూ కూడా ఉంది ఇక్కడ. మనం ఇప్పుడు అక్కడ వెళ్ళి చూద్దాం.
సో కర్ణాటకలో ఉన్న మైసూర్లో ఉన్న చాముండి హిల్స్ టెంపుల్కి వచ్చాము. సో ఇక్కడ చాముండి బెట్టలో ఇంకొకట విశేషత ఏంటంటే ఇది మహిషాసుర స్టాచ్యూ అనమాట. బట్ ఇప్పుడు పెయింటింగ్ జరుగుతుంది, అందుకని మొత్తం కవర్ చేసేసారు. నాకు ఫోటో తీసుకోవడానికి లేదు, వచ్చిన గుర్తుకి మీకు కూడా చూపించడానికి లేనట్టు అయ్యింది. బట్ స్టిల్ వెనకాల కొంచెం ఏదో ఇలా అలా ఓపెన్ ఉంటే చూపిస్తున్నాను. మహిషాసురుడు సిగ్గుపడుతూ ఉండేదాన్ని వెనక నుంచి చేంజింగ్ రూమ్ లో ఉంటే వెనక నుంచి చూసినట్టు ఉంది. అయ్యో కవర్ చేసి ఉంటే వెనక నుంచి చూపిస్తున్నావు నువ్వు. క్లైమేట్ బాగుంది యాక్చువల్లీ, లైట్ గా డ్రిజిలింగ్. చాముండి హిల్స్లో దర్శనం చేస్తూ రిటర్న్ వచ్చేటప్పుడు లెఫ్ట్లో ఇది వ్యూ ఫుల్ మైసూర్ కనిపిస్తుందంట ఇక్కడ నుంచి. ఇక్కడ బైనాక్యులర్ లెన్స్ నుంచి చూడడానికి కూడా ఫెసిలిటీ ఉంది. ఇక్కడ నుంచి మనం మైసూర్ ప్యాలెస్ చూడొచ్చు, ఎవ్రీథింగ్ మైసూర్లో ఉన్న ప్రతిదీ చూడొచ్చు అనమాట ఇక్కడ నుంచి. బాగుంది కదా. ఎక్కువ టైం లేని వాళ్ళకి ఇలా పైకి వచ్చి ఒకసారి చూసేసి వెళ్ళిపోవచ్చు. మైసూర్ అంతా చూసామని ఫీలింగ్. ఇప్పుడు ఎవరిని అడిగితే నేను మైసూర్ చూస్తానని చెప్తాను. అది మనం పైనుంచి ఫ్లైట్ నుంచి కూడా చూడొచ్చు. సో మైసూర్ ప్యాలెస్ అక్కడ ఉంది. రాత్రి అయి ఉంటే మనకి విత్ లైట్స్ మంచిగా తెలిసేది. ఇది మార్నింగ్ కాబట్టి లైట్స్ లేదు. ప్యాలెస్ ముందు ఉన్న ఆ పెద్ద గ్రౌండ్ ఏమో రేస్ కోర్స్ అంట. గుర్రాలు రాజుగారి గుర్రాలు అటు బాగా ఆడేవాడు. సో మైసూర్ నుంచి ధర్మస్థలకు వెళ్ళే దారిలో మడికేరికి ఒక 6 కిలోమీటర్స్కి బిఫోర్ బోయికేరి అనే ఒక విలేజ్లో కాఫీ ప్లాంటేషన్ అండ్ ఇక్కడ ఒక 5 వ్యూ పాయింట్స్ కూడా ఉన్నాయంట. చూద్దామని ఇక్కడ ఆగాము. స్టార్టింగ్లో చెప్పాం కదా చాలా అన్ప్లాన్డ్ ట్రిప్ అని, అందులో భాగంగా ఇది కూడా ఒక అన్ప్లాన్డ్ స్టాప్. ఇది గుళ్ళు గోపురాలు అని మొదలుపెట్టిన ఇది. సో ఇక్కడ ఒక మొన్న కూర్గ్ మూనార్లో ఎలాంటి ఒక బ్యూటిఫుల్ క్లైమేట్ హిల్ స్టేషన్ ఉందో ఇది కూడా ఒక కాఫీ ప్లాంటేషన్ ప్లేస్. ఇది ఏదో బెర్రీసా, సూపర్ ఉంది ఇది. బెర్రీస్ అండ్ డోంట్ ప్లగ్ ద బెర్రీస్ అని కూడా పెట్టారు. సో ఇందులోనే 3 వ్యూ పాయింట్స్ ఉన్నాయంట అండ్ కాఫీ ప్లాంటేషన్ వాళ్ళు మొత్తం గైడ్తో పాటు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ అంబ్రెల్లా చూడు ఎంత బాగుంది, కవర్ ఇలా అంటే వెళ్ళిపోయింది. ఫస్ట్ టైం అనుకుంటా, కొంచెం ఎక్సైటెడ్గా బిహేవ్ చేస్తుంది. ఇలాంటివి మనం చాలా చూసాం. నేను చూడలేదు. వర్షం పడుతుంది. ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో కానీ డ్రిజిల్ అవుతుంది. ఇదిగోండి ఆకులన్నీ ఎలా తడిగా ఉన్నాయో, మంచి చిన్నగా డ్రిజిల్ అవుతుంది సన్నగా. సో కాఫీ అనేది నీళ్ళు ఒక చోట ఆగున్న చోటలో రాదంట, అది వాటర్ ఫ్లో అయిపోయే చోట్లలోనే వస్తుందంట. అందుకని ఈ కాఫీ తోటలు అనేది మోస్ట్లీ మౌంటైన్ హిల్స్ ఏరియాస్లో ఉంటాయి అని చెప్తున్నారు. సో దట్ వాటర్ అనేది ఆగదు, అలా ఫ్లో అయ్యి వెళ్ళిపోతూ ఉంటుంది అని. And this is plant of bay leaf, tejpata, biryani leaves, biryani aakulu. ఓ బిర్యానీ ఆకులు, tejpata. After drying, it gives a biryani, palav, garam masala and all.
And it's also considered as one of the most expensive wood also. India's second most This one, expensive wood. Yeah. జస్ట్ ఫర్ డిస్ప్లే పర్పస్. Can I take little and smell? No. You won't get smell, ma'am. We don't get smell. అవ్వాలి. It should get matured. Like it takes It should grow up. approx like 10 to 15 years. అది శాండల్వుడ్ అంట, కాకపోతే చిన్నగా ఉన్నప్పుడు స్మెల్ రాదు, అది చాలా పెద్ద అయ్యాక స్మెల్ వస్తుంది. డిస్ప్లే పర్పస్ పెట్టారు. డిస్ప్లే పర్పస్ కి ఏదో ఒక చిన్నది ప్లాంట్ ఇక్కడ పెట్టారు, లోపల పెద్ద పెద్దది ఉందంట. గవర్నమెంట్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. It is controlled by the government. Veerappan became old, now latest Pushpa. పుష్పరాజ్ మధ్యలో ఇలా వ్యూ పాయింట్కి ఒకటి పెట్టారు, పైన ఉన్నాము. ఇలా వస్తూనే మొత్తం క్లౌడ్స్ అంతా ఎలా మొబ్బేసింది చూడండి, అస్సలు ట్రీసే కనిపించట్లేదు. చాలా బాగుంది వెదర్ అయితే, చలేస్తుంది కూడా అండ్ లైట్గా డ్రిజిల్ అవుతుంది. వావ్, ఇట్స్ జస్ట్ లైక్ వావ్ 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 వావ్. నాకు క్లౌడ్స్ చాలా ఇష్టం అనమాట, అంటే లైక్ ఆ క్లౌడ్స్ మధ్యలో అలా నడుచుకుంటూ వెళ్ళాలి అని. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, బట్ ఇలా వెదర్ కూల్గా ఉన్నప్పుడు కొంచెం అవి అలా కిందకు వస్తాయి కదా, అది అలా మన నుంచి పాస్ అవుతుంటే బాగుంది. మీలో ఎంతమందికి అది చాలా ఇష్టం నాకు కమెంట్స్లో చెప్పండి. లొకేషన్ అదిరింది, వెదర్ అదిరింది, అందుకని ఫొటోస్ రీల్స్ అన్నీ తీసుకుంటున్నాం, ఫొటోస్కి పోజెస్ కూడా ఇస్తున్నాం. యాక్చువల్లీ సడన్గా మూనార్ వచ్చిందేంట, కట్ కాపీ పేస్ట్ లాగా అన్న ఫీలింగ్. మడికేరి ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద కూల్ ప్లేస్, సో ఇక్కడ కూడా కూల్ అయింది. ఆ పొగ చూడు లైట్గా అలా మాయిస్ట్ మన దగ్గరికి వస్తుంది, కవర్ అయిపోయింది మంచు. 6 అయిపోయింది, ఇంకా మిగతాది కూడా కవర్ చేయాలి. అదిగో అవతల సెకండ్ వ్యూ పాయింట్ ఉంది, కానీ చూస్తూ ఉండగానే లైటింగ్ అంతా పోయి చీకటి అయిపోయి చలి పెరిగిపోయి కాదు, అది పైకి వెళ్తే చాలా ఎక్కువ చలి ఉంది, ఇక్కడ అంత లేదు, గాలి. I love Mountain View Plantation. సో ఈ వెదర్లో మన ఇద్దరం ఇలా వాక్ చేస్తున్నాం, ఇట్ ఈస్ డ్రిజిలింగ్. నా కోసం ఏ పాట పాడాలనుకుంటా? నంది కొండ వాగుల్లోన నల్ల తుమ్మ నీడల్లో. నాకైతే కన్నడ పాట ఒకటి గుర్తొస్తుంది. ఏంటది? జೊತೆಯಲಿ ಜೊತೆಯಲ್ಲಿರುವೆನು ಹೀಗೆ. వాళ్ళు ఎవరు? జ్యోతి ఎవరు? అలీ ఎవరు? ఓ మై గాడ్, వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారా? జొతెయలి ఉండాలి అని చెప్తున్నా నేను. జతగా సారీ, జతగా ఉండాలి అని. నీ జతగా నేనుండాలి. ఎలా ఉంది? నేను చెప్పిన పాటకు నువ్వు మ్యాచ్ చేసావు, అలా కాదు, నీ మనసులో ఉన్న పాట చెప్పు. లేదు, యాక్చువల్లీ అదే అనుకున్నా. నువ్వు మధ్యలో జత అలీ, అలీ దాలి
సరే వేరే ఉండాలి, పట్టు వెళ్ళాలి చెప్పు, అని. ఇంకో ఆప్షన్. నువ్వు నువ్వు నువ్వే నువ్వు. బాగుంది వెదర్. ఇంత మంచి వెదర్ ఉంటే లోపల కూర్చొని తాగితే వేస్ట్ చేసుకున్నట్టు అయిపోతుంది. మళ్ళీ మళ్ళీ రామ్ కదా ఇలాంటి ప్లేస్లో. అరాబికా కాఫీ పౌడర్తో చేసిన కాఫీ అన్నమాట. టేస్ట్ డిఫరెంట్. జనరల్గా మనం తాగే ఇన్స్టెంట్ కాఫీ పౌడర్లో రొబాస్టా కాఫీ అంటే బీన్తో చేసిన పౌడర్ అంట అదంతా. అరాబికా వచ్చేసి మనకి స్టార్ బక్స్ ఇంకా David of. ఇలా పెద్ద పెద్ద కాఫీ స్టోర్స్లో ఉంటాయి, అందుకని అది చాలా ఎక్స్పెన్సివ్. దిస్ అరాబికా బీన్స్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. మళ్ళీ ఇంకో సంగతి నాకేం తెలిసింది అంటే కాఫీ పౌడర్ ఎప్పుడు ఏంటి కొంచెం గాలి తగలగానే గట్టి పడిపోతుంది అనుకునేదాన్ని. ఇప్పుడు తెలిసింది ఎందుకనేది. కాఫీ పౌడర్ అంటే ఓన్లీ కాఫీ పౌడర్ అయితే అది గట్టి పడదంట. 3 years మనము మూత పెట్టకపోయినా అలానే ఉంటుందంట. కాకపోతే చిక్కోరీ కలపడం వల్ల అది ఎయిర్కి గట్టి అయిపోతుందంట. ఎంత ఎక్కువ చిక్కోరీ ఉంటే అంత త్వరగా గట్టి అయిపోతుంది ఎయిర్ తగిలితే అన్నట్టు చెప్పారు. కొత్త విషయం తెలిసింది. ఎవ్రీ టైం ఒక కొత్త విషయాలు తెలుస్తున్నాయి. చికోరీ అనేది అవసరం లేదు కదా, టీ కాఫీ అని. బయట కొంచెం డ్రిజ్లింగ్ ఎక్కువైంది, బట్ బాగుంది. 7 days से 14 days तक उसको ड्राई करते हैं. फुल ड्राई होने में स्किन फुल ब्लैक होता है. उसके बाद एक मशीन में डाल के पील आउट करने में अंदर से ऐसा व्हाइट कलर का बीन्स आता है. सर नॉर्मल है ना, एक फ्रूट को पील आउट करने में अंदर से 2 नहीं तो 3 बीन्स आते हैं. इसको डाया कोटेड बोलते हैं. ये सेकंड ग्रेड होता है. ये थोड़ा पकड़ लो. एक में सिंगल सीड निकलते हैं, उसको मोनो कोटेड बोलते हैं. सबसे टॉप होता है. బర్డ్ ఐ చిల్లీ అని కూర్కి వెళ్ళినప్పుడు చూసాము. ఆ చిల్లీ ఇంతే చిన్నగా ఉంటుంది అన్నమాట. ఆ చిల్లీ మనం నార్మల్గా విత్తనాలు పెడితే వచ్చే చిల్లీ కాదు, అది బర్డ్ తిని ఊసేసిన దాంట్లో వచ్చే చిల్లీ అనమాట. అది ఇంత చిన్నగా ఉంటుంది. ఆ దానికి బర్డ్ ఐ చిల్లీ అని పెడతారు పేరు. దాంతో చేసిన వైన్ మనం అప్పుడు చెప్పాము, దాంతో వైన్ కూడా చేస్తారని ఈరోజు ప్రాక్టికల్గా చూస్తున్నాను. ఇందులో మనకి పెద్దగా కనిపిస్తుంది కానీ రియల్గా చూస్తే ఆ చిల్లీ చాలా చిన్నగా ఉంటుంది. ఇంత చిన్నగా బర్డ్ ఐ చిల్లీ అని అందుకే చెప్తారు, చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి. అండ్ అది రావడం కూడా బికాస్ ఆఫ్ ద బర్డ్ ఓన్లీ కాబట్టి. They like non-age, like 3 years old wine and all. As we got like age, like we're 10-12 years old wine. ఇది ಯಾವ್ದ್ರಲ್ಲಾದ್ರೂ ಮಿಕ್ಸ್ ಮಾಡ್ಬೇಕಾ ಡೈರೆಕ್ಟ್ ಹಂಗೆ ಕುಡಿಯೋದು? ಜಸ್ಟ್ ಲೈಕ್ వైన్. కారం ఉందా? ఇందులో చాలా మెడిసినల్ వాల్యూ ఉందంట. ఏమేమి ఉంది మెడిసినల్ వాల్యూ? It's good for weight loss, anti-cancer, joint pain, వెయిట్ లాస్. ఇప్పుడు కారం తెలుస్తుందా? నోట్లో పెట్టుకుని ఉంచుకుంటే యు గెట్ దట్ స్పైస్, టేస్ట్ ఆఫ్ ద చిల్లీ. తాగొచ్చా? నోట్లో పెట్టుకో మింగే. కాఫ్ సిరప్ తాగే పిల్లలందరూ వచ్చి వైన్లు టేస్ట్ చేస్తే అలాగే ఉంటుంది. ఆడవాళ్ళకి ఈజీగా మార్కెటింగ్ చేయాలంటే మీరు వాటితో సన్నపడతారు. bubble wrap also. Bubble wrap. ನಿಜಮಂಟ రోజు తాగితే ఎన్ని కేజీస్ తాగుతాం? ಎಷ್ಟು కేజీస్ సన్న ಆಗ್ತೀವಿ? Half a kg innama. హాఫ్ కేజీనా? అంటే కష్టపడకుండా తాగుతూ సన్నబడ్డం అంటే దీనివల్ల అనుకోవాలి. అప్పుడు ఏం చేస్తారంటే రోజుకు ఒక హాఫ్ బాటిల్ వేపేసి 15 రోజులకి సన్నబడిపోవాలనుకుంటాం. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏంటి?
ధర్మస్థలకి వెళ్ళే దారిలో అటు మడికేరి నుంచి విపరీతమైన మలుపులు, ఘాట్ రోడ్డు, పాము మెలికలు తిరిగినట్టుగా తిరుగుతూనే ఉంది రోడ్డు, తిరుగుతూనే ఉంది. ఇంకా పూర్తి అవ్వలేదు. సగంలో మధ్యలో మా డ్రైవర్ టీ కాఫీ కానీ ఆపారు. సో ఇక్కడ చూసుకుంటే వరుసనే షాపులు ఉన్నాయి, ఈ పొడుగు నుంచి ఆ పొడుగుతా. అండ్ ఇక్కడ మనకి హోమ్ మేడ్ వైన్స్ అమ్ముతున్నారు. సో రకరకాల వైన్స్ ఉన్నాయి. యాపిల్ ఉంది, ప్యాషన్ ఫ్రూట్, ఇందాక చూసినట్టు చిల్లీ, వైల్డ్ చిల్లీ వైన్, క్యాషు. సో అన్నిట్లో పామగ్రానైట్, అన్నిట్లో హోమ్ మేడ్ వైన్స్ అనమాట. మనం ఏదో పెద్ద లిక్కర్ షాప్కి వెళ్ళి కొనక్కర్లేదు, ఇక్కడే రోడ్డు పక్కనే హోమ్ మేడ్ వైన్స్ అన్నీ అమ్ముతున్నారు. అంటే ఇది ఏదో మందు కింద కాదు, ఇట్స్ కొంచెం కొంచెం తీసుకుంటే గుడ్ ఫర్ హెల్త్ అని చెప్తున్నారు. సో యాజ్ యూజువల్గా మన హిల్ స్టేషన్స్లో దొరికినట్టు మ్యాగీలు, ఇంకా పకోడీలు, చెకోడీలు, ఇగో చూసారుగా రకరకాల బజ్జీలు. ఈ చల్లటి క్లైమేట్కి వేడివేడిగా అన్నీ దొరికేస్తున్నాయి. పక్కన మీకు వినిపిస్తుందో లేదో, ఓ నీళ్ళు బాగా జలపాతం సౌండ్ వినిపిస్తుంది. ఈ చీకట్లో తెలియట్లేదు కానీ ఈ పక్కనే ఒక వాటర్ ఫాల్ ఉందంట. రేపు ఎప్పుడో డే టైంలో మళ్ళీ వెనక్కి వచ్చేటప్పుడు చూడాలి. సో మా జర్నీ మధ్యలో చిన్న హాల్ట్ ఇది. అక్కడ ఆమ్లెట్ వేస్తున్నారు, ఇడ్లీలు ఉన్నాయి. నేను బండి దిగాను కానీ మేడం గారు బండిలోనే రిలాక్స్ అవుతున్నారు, కడుపులో బాగా తిప్పేస్తున్నట్టుంది. ఫైనలీ ధర్మస్థల రీచ్ అయ్యాము. తిరిగి 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 పొట్టంతా ఇలా 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 మిక్స్ అయిపోయింది. ఎక్కడికి వెళ్ళినా ఇలానే హిల్స్, ఘాట్ సెక్షను. మొన్న మున్నార్కి అలానే అయింది, ఇప్పుడు ఈరోజు మళ్ళీ ధర్మస్థలం కూడా అలానే అయింది. మున్నార్ అట్లీస్ట్ కొంచెం లాంగ్ యూటర్న్, లాంగ్ కొంచెం దూరం వెళ్ళాక టర్న్ ఉండేది. ఇదైతే ఇలా ఇలా టర్న్, ఇలా టర్న్, ఇలా టర్న్, ఇలా టర్న్, వెంటనే అసలు వచ్చేసరికి మాకు ఇప్పుడు రాత్రి సమయం 10:30 బిగ్ బాస్ కూడా అయిపోయే సమయం. సో ఈ టైంకి ఇలా రీచ్ అయ్యాం. మొత్తానికి ఇదే ఇది ధర్మస్థలం మంజునాథ్, ఇదేమో కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. సో రేపు మార్నింగ్ కాదు, రేపు ఈ రెండు కవర్ చేయాల్సిన క్షేత్రాలు. ప్రస్తుతం అంతే. మధ్యాహ్నం తింటమే, తర్వాత ఘాట్ సెక్షన్లో ఎక్కడ ఏమీ తినబుద్ధి అవ్వలేదు, ఇప్పుడు కూడా తినే పరిస్థితి లేదు. సో కడుపు కొంచెం సెటిల్ అవ్వాలి. సో ఈ పొద్దున్నే లేవాలంటే ఈ పూట మరి రెస్ట్ తీసుకోవాలి, రాత్రి ఆబ్వియస్లీ పడుకోవాలి. అంటే కార్లో పడుకోవడం కూడా వీలు అవ్వలేదు, అది చిన్న చిన్న ఇలా 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 అంటుంటే అసలు నిద్ర కూడా పట్టలేదు. అండ్ దారి పొడుగుతా వర్షం పడుతూనే ఉంది, మరీ హెవీగా లేదు కానీ చాలా తుప్పర్లాగా అప్పుడప్పుడు హెవీగా కూడా పడింది. బట్ ట్రావెలింగ్ మాత్రం ఇంకెంతసేపు ఇంకెప్పుడు వస్తాం అనే ఫీలింగ్ వచ్చింది. ఓకే, రెస్ట్ తీసుకుందాం. యా, దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాము. కీప్ సపోర్టింగ్ us, కీప్ లవింగ్ us, do subscribe to Manjula Nirupam. Love you all.